అయితే రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఇప్పుడు మన తెలంగాణలో మొత్తం కూడా చాలామంది కాంగ్రెస్ వచ్చినాక అమ్మ ఏం జరుగుతుంది ప్రజలు అనుకుంటారా? ప్రజలు ఎందుకు అనుకుంటారంటే మంచి పరిపాలన అయితే బాగుంటుందని ఎవరైనా అనుకుంటారు. ఇప్పటికైనా నేను రేవంత్ రెడ్డి గారిని మన తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తానని వాగ్దానం ఇచ్చాడా? అందు గురించి ఆయనని ఇప్పటికి బంగారం అని పిలుచుకుంటా. కానీ ఇప్పటికైనా మీరు అప్పుడు ఏమైతే చెప్పినవో అవే చెప్పి ప్రజలకు మళ్ళీ మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుంది. వాళ్ళకైతే ఏమైతే ఇస్తానన్నావో రైతు బందే కానీ ప్రతిదీ నువ్వు చేసింది అలా సగం చేసినా బాగుంటుంది. ఎందుకంటే పల్లెటూరు పోతే చాలామంది కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడతలే. కాకపోతే ఇప్పుడు కరువు కాలం కదా, ప్రజల గురించి ఆలోచించాలి, జాబులు లేని వాళ్ళ గురించి ఆలోచించాలి, ఉన్నోళ్ళ గురించి ఆలోచించొద్దు. ఏదైనా ప్రజలు నీకు రైతులే గుండెకాయ. రైతులు పండిస్తేనే మన నోట్లకు పోతుంది. ఈ సంవత్సరం కూడా కాలం అటు ఇటులో ఉంది. వాళ్ళ కోసం నువ్వు ఏ ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి రైతులకు ఏమి ఇస్తారన్నో అవి ఇచ్చుకుంటా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎవరో ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఏముంది, ఈ ప్రభుత్వంలో ఎంచుకోవటం కాదు, ముందుగాల మీరు ఏం చేయాలన్నారో అది చేయాలి. ఎలా కేటీఆర్ కూడా మాట్లాడచ్చా? కేటీఆర్ గురించి కేటీఆర్ గారు కూడా ఇలా మాట్లాడుతుంటారంటే కేటీఆర్ అది పరిపాలన అప్పుడు కూడా తప్పులొప్పులు జరగకుండా ఏం లేవు. వాళ్ళప్పుడు తప్పులొప్పులు ఉన్నాయి, ఇప్పుడు ఈనాడు కూడా తప్పులొప్పులు జరుగుతున్నాయి. అందు గురించే ఇంకా మంచి పరిపాలన చేయాలి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఆయన మీద ఏదో కేసు అయితే ఓడిపోయాడు కదా, ఇండ్లు కూలగొడుతుంటే హైడ్రాది కూడా కోట్లకి కేసు వాళ్ళే గెలిచారు. ఎందుకంటే ఇండ్లు వాళ్ళు ఎప్పటి నుంచో కట్టుకొని ఉన్నారు కదా, ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలు బట్టి కట్టుకొని ఉన్నారు కదా. హైడ్రా అది కూలగొట్టడం అది చాలామందికి రేవంత్ రెడ్డి గారి మీద బాధ, కోపం, ఆడపిల్లగాళ్ళకి ఆడకూతుర్లు చాలామంది అదొకటి నచ్చలే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బట్టి ఏలిందా టీఆర్ఎస్ లేడా? టీఆర్ఎస్ వాడు తిన్నానో తినలేదో ఏం చేశాడో కొన్ని అయితే ఆయన మంచి పనులు చేశారని రైతులు తలుచుకుంటారు కదా. కాబట్టి హైడ్రాలో వాళ్ళే గెలిచారు కాబట్టి అలాంటివి చేయకుండా ఒకళ్ళు మీ మీద కేసేసి వాళ్ళు గెలిచిందాక హైడ్రా ఒకటి పెట్టుకుంటుంటే ఈయన మీద ఎవ్వరు కూడా ఇలాంటి వాక్యాలు ఎవరు చేయకపోవు. అనుకునితే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఉన్న ఇంకొక 2 సంవత్సరాలైనా ప్రజాశానం మంచిగా ఉండాలి. ప్రజలకు నువ్వు న్యాయం చేయి, ప్రజలకు ఏమి ఇస్తానో చేస్తే బాగుంటుందని. ఎందుకంటే చాలామంది బీద వాళ్ళు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ఇది అదే అనుకోకుండా చేస్తే బాగుంటుందని ప్రజలు ప్రతి ఒక్కళ్ళు అదే మాట్లాడుకుంటారు. ప్రజలైనా అదే అనుకుంటాం, మేమైనా అదే అనుకుంటాం. వచ్చే ఎలక్షన్లో మళ్ళీ నువ్వే రావాలి. మంచి చేస్తే నువ్వే వస్తావు కదా, టీఆర్ఎస్ ఎందుకు వస్తుంది? నువ్వు చేస్తేనే వస్తావు కదా.